ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది? జగన్ గారు వస్తేనే బాగుండేది. ఎందుకని? ఎందుకంటే అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మీకు ఏమేమి అందిని? మాకు అమ్మఒడి వచ్చింది, మాకు టిట్కో హౌస్ వచ్చింది, మా ఆడబిడ్డకి 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, మా అత్తగారికి 3000 పెన్షన్ వచ్చింది, మాకు అన్నీ వచ్చాయి. అవన్నీ పెట్టడం వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేయడానికే పెట్టారు అంటున్నారు, నిజమేనా? అదే అనుకున్న వాళ్ళు అనుకుంటారు. మాలాంటి సామాన్యులకి ఒకటి ఆసరాగా ఉందని మేము అనుకుంటున్నాం. నువ్వెంత, నీ స్థాయి ఎంత, అసలు నువ్వు సీఎంకి పనికిరామని చెప్పి కౌంటర్లు వేస్తున్నారు అదర్ పార్టీస్ వాళ్ళు, అంటే జనసేన టీడీపీ వాళ్ళు. దానికి మీరేమంటారు? అదంతా వాళ్ళ ఇష్టం, మేము అనేది ఏముందమ్మా. మాకు మాత్రం నచ్చింది, మేము చెప్పేది. జగన్ గారు ఒక సైకో ప్రభుత్వంలో బతుకుతున్నాం అంటున్నారు, నిజమేనా? అదేం లేదు, అబద్ధమే అది. మరి ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు కదా? జగన్ గారికి వస్తాయి. మరి పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన. రాని పోయినసారి కూడా ఉన్నారు. ఏమైంది? ఏం కాదు. ఆయనకు ఎఫెక్ట్ అయిందంటే ఏం కాదు, కొంచెం ఆడవాళ్ళలో కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీటింగ్లు పెట్టి బాగా ఇబ్బంది చేయడం, టిట్కో హౌస్లకి పెట్టారు, ఆడవాళ్ళకి అటు తిప్పడం ఇటు తిప్పడం లేకుండా కొంచెం వాలంటరీకి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకొని లేని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వాలంటరీకి కొంచెం అర్థమైనట్టు వాళ్ళకి చెప్తే బాగుండేది. మరి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? బాగుంది. బాగుందా? వాళ్ళు టైంకి వచ్చి అన్ని ఇస్తున్నారు. నాకు ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వంతో పోల్చుకుంటే? పర్వాలా, బాగానే ఉంది. ఇళ్ళకే వచ్చి ఇస్తున్నారు. అంటే బియ్యం ఎలా ఉన్నాయి? కల్తీగా ఉన్నాయా? లేదు, బాగున్నాయి. బియ్యం కూడా బాగున్నాయి. అంటే చూసుకున్నట్లయితే ఇంకా పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి సవాల్ విసురుతున్నారు, దానికి మీరు ఏమంటారు? నిజంగానే ఎగిరిద్ది అంటారా? ఎగిరితే ఎగరొచ్చు. టీడీపీ జెండా ఎగిరితే ఆడ ఎగరొచ్చు, ఆడ ఆయన జెండా ఎగరొచ్చు, ఈయన పరిపాలనలో ఈయన జెండా ఎగరొచ్చు. అప్పుడు ముందు ప్రభుత్వంలో కూడా వీళ్ళందరూ ఉన్నోళ్ళే కదా, కొత్తగా ఏమో వచ్చిందేం కాదుగా. మా పిల్లలకు బాగుందమ్మా, మా పిల్లలకి ట్యాప్లు కూడా ఇస్తున్నారు. బాగుంది అని బాగుంది. పర్లా బాగానే ఉంది. ఆరోగ్యశ్రీకి బాగానే ఉంది. లేదు, ఉపయోగపడే పెట్టారు. అసలు పేదవాళ్ళకి ప్రతి అందుతున్నాయా జగన్ గారు పెట్టిన పథకం? మా హౌస్ కి మాత్రం మాకు అందినాయి, మాకు బాగానే అందినాయి. మాకు రేషన్ కార్డు లేక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హంగాలో ఎన్నోసార్లు తిరిగా. నాకు జగన్ గారు వచ్చినాక ఇంటికే వచ్చింది నాకు రేషన్ కార్డు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారు అంటున్నారు, నిజమేనా? ఆయన చేశాడు, ఈయన చేస్తున్నాడు అని ఏముంది, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. అప్పుల పాలని ఏముంది, మనకేగా ఇస్తుంది, మనకే ఇస్తున్నారు. కాపు వర్గాలందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉన్నారు అంటున్నారు, నిజమేనా? నాకు తెలియదు. చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క మతాలు కులాలు భేదాలు చూపిస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అదేం లేదు, అందరికి సమానంగానే చేస్తున్నారు. మాకు వాలంటీర్లు వచ్చి అందరికి సమానంగానే చేస్తున్నారు. అత్యాచారాలు ఎక్కువైపోయినాయి ఆయన ప్రభుత్వం రావటం వల్ల అంటున్నారు, నిజమేనా? అదేం లేదు, మద్యం ధరలు పెంచేశారు ఆయన ప్రభుత్వం రావటం వల్ల, నిషేధిస్తానని చెప్పిన ఆయన మద్యం. మా ఇంట్లో ఎవరు తాగేవాళ్ళు లేరు, నాకు తెలియదు అది. మరి జగన్ గారికి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జై జగన్, జై జై జగన్.